ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. హనుమకొండ 1000 స్తంభాల గుడి, ములుగులో రామప్ప, ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా 1000 స్తంభాల గుడి, కళ్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్చనలు, అభిషేకాలు జరగనున్నాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ కూడా మారుమోగుతున్నాయి. శివరాత్రి కావడంతో తెల్లవారుజామున ప్రాతకాల పూజలు చేసిన తర్వాత అభిషేకాలు, మహాభిషేకాలు, రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా శివుడికి చేస్తున్నారు. మనం కాకతీయుల కాలం నాటి చారిత్రక 1000 స్తంభాల దేవాలయంలో స్వామివారికి ఉదయం నుంచే ప్రాతకాల పూజల అనంతరం కూడా అభిషేకాలు ఇస్తున్నారు. సామూహిక అభిషేకాలు చేస్తారు. శివుడిని తమ ఇంటి దైవంగా చేస్తారు. ఒక శివుడికి సంబంధించిన ఆలయంలో మాత్రమే గర్భగుడిలోకి భక్తులు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరే ఆలయాలకు కూడా వేరే పూజారులు తప్ప ఎవరిని కూడా లోపలికి రానియరు. కానీ శివుడు మాత్రమే బోలాశంకరుడు, ఆయన కోరిన కోరికలు తీరుస్తాడు అనేది నమ్మకం. కాబట్టి ఆ దేవుణ్ణి లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం అనేది చాలా విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకొకటి రుద్రేశ్వర ఆలయం త్రికుటాలయంగా చూస్తారు. ఇదే సేమ్ టైంలో కళ్యాణ మండపం కూడా ఉంది. ఇక్కడ కళ్యాణ మండపానికి సంబంధించి పునర్నిర్మాణం జరిగింది. 18 ఏళ్ల పాటు ఈ నిర్మాణం జరిగింది. 19 ఏళ్లకు మళ్ళీ ఒకసారి ఈ నిర్మాణంకు సంబంధించినటువంటిది పునఃప్రతిష్ఠ చేశారు. ప్రస్తుతం అందులో శివుడికి సంబంధించినటువంటి కళ్యాణం అంతా కూడా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. మరోవైపు ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అదే విధంగా ఉంది. పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. వచ్చినటువంటి భక్తులంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడం, కొంతమంది అభిషేకాలు చేసుకోవడం ఇదంతా కూడా చేస్తున్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉందంటే శివరాత్రి అనగానే శివుడికి పూజలు చేయడం కావచ్చు, లేదా జాగారణం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా ఏమేమి చేస్తుంటారు? మేము పొద్దున్నే 5 గంటలకు లేచి తలస్నానం అవన్నీ చేసి టెంపుల్కి వచ్చామండి. చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడైతే. మాకు చాలా సంతోషంగా ఉంది దేవుని దర్శనం చేసుకోవడం. జనరల్గా శివరాత్రి అనగానే ఏమేమి చేస్తుంటారు? అంటే ఎలాంటి పూజలు చేస్తుంటారు, లేకపోతే ఈ రోజంతా ఎలా ఉంటారు? ఉపవాసాలు ఉంటాము. నైట్ అంతా నిద్రపోకుండా జాగరణ చేస్తుంటాము. జాగారం అనగానే ఇదివరకేమో భక్తికి సంబంధించి అంటే దేవాలయాలలో ఉండడం, లేదా కళ్యాణం చూడడం, మీరు ఎట్లా చేస్తారు ఈ జాగరణ ఈ రాత్రి అంతా ఏమేమి చేస్తుంటారు? ఎక్కువ టెంపుల్స్ తిరుగుతుంటాము. ఇంకా పిల్లలతో ఏదన్నా బయటికి వెళ్ళడము. ఈ అభిషేకాలకు సంబంధించి ఎట్లా జరుగుతుంటాయి? ఈ అభిషేకం చేయడం వల్ల ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది అనేది నమ్మకం. వాగర్ధావ్య సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరవు. ఈ జగత్తుకు తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారు అంటే ప్రతి వాడికి వారి యొక్క తల్లిదండ్రులు అనేవి ఉంటారు. కానీ జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే అది పార్వతీ పరమేశ్వరులు మాత్రమే. అటువంటి పార్వతీ పరమేశ్వరులకు ఇష్టమైనటువంటిది పార్వతీ కానీ పరమేశ్వరుడు కానీ ఎప్పుడూ వేరువేరు కాదు, ఇద్దరు ఒకటే, అర్ధనారీశ్వర తత్వం. అటువంటి అర్ధనారీశ్వర తత్వమైనటువంటి పరమేశ్వరుడికి మహాశివరాత్రి అంటే చాలా ప్రీతి. మనకు సంవత్సరంలో 45 నుంచి 50 సోమవారాలు, 11 మాస శివరాత్రులు వస్తాయి. ఒక మహాశివరాత్రి వస్తుంది. మనకు శివపురాణం ఏం చెప్తుందంటే ప్రతి సోమవారము, ప్రతి ఏకాదశి, ప్రతి పౌర్ణమి, అమావాస్య, మాస శివరాత్రులన్నీ కూడా మనము శివుడి యొక్క దీక్ష పాటించాలి అని చెప్తుంది. అటువంటి దీక్షను పాటించలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే శివరాత్రి నాడు శివుణ్ణి అభిషేకించి శివరాత్రి ఉపవాసం దీక్ష పాటించి ఆ జాగరణ చేసినట్టయితే సంవత్సరం మొత్తం చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది శివరాత్రి నాడు మనకు లభిస్తుంది. అటువంటి మహాశివరాత్రి పర్వదినాన చారిత్రాత్మకమైన 1000 స్తంభాల దేవాలయంలో ఉదయం నుండి స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, అలాగే పాశుపత రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులందరి చేత సామూహిక రుద్రాభిషేకాలు అనేది రాత్రి 11:30 వరకు జరుగుతుంది. 11:30 తర్వాత 11:30 నుండి 12 గంటల వరకు స్వామివారికి అభిషేక కార్యక్రమం. తదనంతరం మళ్ళీ భక్తులందరి చేత దాతల చేత లింగోద్భవ కాల పూజ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే మనకు ఏ దేవాలయంలో కానీ లేని విశిష్టత మనకు 1000 స్తంభాల దేవాలయం ఉంది. అదేంటంటే గోధూళి లగ్నంలో
ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి సంబంధించినటువంటి కళ్యాణం కావచ్చు, 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్ V6 హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయం నుంచి.